కనీసం గోశాలలు నడిచే దగ్గరికి వెళ్ళి మనము మనకి ఇష్టమైన రోజులు వారంలో కనీసం ఒక్కరోజు మనకు ముఖ్యమైనవి ఇంట్లో ఏదన్నా పుట్టినరోజులు మన పెళ్లి రోజులు ఇంట్లో వాళ్ళవి ఏమైనా ఉన్నప్పుడు లేదు ప్రతి శనివారం ఏదో ఒకరోజు గోశాలకు వెళ్ళి గోవులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దానికి గ్రాసం మన చేతులతో పెట్టి బెల్లం కానీ ఆకుకూర కానీ గడ్డి కానీ ఆ కూరగాయలు అవన్నీ కూడా పెడతారు. అంటే దానికి ఏం పెట్టచ్చో అవి పెట్టడం. ఇప్పుడు కొన్ని దానికి లోపల వెళ్ళి దానికి మేలు చేయనివి పెట్టకూడదు. మనకు తెలియదు ఏదో ముద్దుగా ఉందని చెప్పి అన్నీ పెట్టేస్తూ ఉండడం కాదు కదా. సో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్పిన దీంట్లో మనం ఆ గడ్డితో పాటు కొంత దాణా అలాంటిది కూడా ఉంటుంది కదా, అది కలిపి కొంచెం కొన్ని కూరలు ఆకుకూరలు పెడతారు. తోటకూర ఇలాంటివి, పాలకూర ఇలాంటివి, ఆకుకూరలు, బెల్లము, తర్వాత కూరగాయలు అంటే కీర, క్యారెట్ ఇలాంటివన్నీ ముక్కలు చేసేసి అవి ఇట్లాంటివన్నీ ఆ బుట్టల్లో పెట్టి చక్కగా తీసుకెళ్ళి పిల్లలకు కూడా చాలా చిన్నప్పటి నుంచే అలాంటివి అలవాటు చేసాం అనుకోండి. అంటే ఎంతసేపు ఎంటైటిల్డ్ ఫీల్ అవ్వడం, అన్ని చోట్ల నుంచి నేను తీసుకోవడం అనేదే కాకుండా ప్రతి జీవరాశిలో భగవంతుడిని చూడడం అనే లక్షణం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. గోమాతకి ఇలా పెడుతున్నాం మనం, మనతో పాటే కదా నాన్న. 84 లక్షల జీవరాశులు, జీవం ఉన్న ప్రతిదీ కూడా భగవంతుడి స్వరూపమే. అవును. అందులో విశిష్టంగా గోవుని మనం చాలా 5 రకాల మాతల్లో గోమాతకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇచ్చినప్పుడు చక్కగా మన చేతులతో మనం అలా పెట్టుకుంటే ఎంత తృప్తిగా ఉంటుంది.